So today is the day 1 of our trip and we are going to Seneca Rocks for rock climbing. Hey guys, today is day 1 of our trip and day 2. Okay, so day 1 మొత్తం ట్రావెలింగ్ లో పోయింది. సో టెక్నికల్ గా day 1 బట్ చెప్పాలంటే అది day 2. సో మేము ఏం చేస్తున్నాం ఈరోజు మనం rocks climbing. Best view. Super excited. Woo woo. How's the Josh guys? ఇంటికండి అందరూ ఒకసారి హాయ్ చెప్పండి మన బ్లాగ్ కి. యా, సో మేము ఎన్ రాక్స్ కి వెళ్తున్నాం ఫర్ రాక్ క్లైంబింగ్. మేము యాక్చువల్గా ప్లాన్ చేసినప్పుడు చాలా సన్నీగా ఉంది వెదర్ అని చెప్పి ఎక్సైటెడ్గా అన్ని బుక్ చేసేసుకున్నాము. బట్ దెన్ ఈరోజు ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో వెళ్ళాక ఏమవుతుందో తెలియదు మాకు. సో వెళ్ళాక ఏమవుతుంది, అసలు మేము ఉంటామా, ఇది బిఫోర్. సో బేసిక్గా మేము బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేద్దామని వీఆర్ ప్లానింగ్. ఇది బిఫోర్, బట్ ఆఫ్టర్ ఉంటుందా లేదా అనేది 4 hours తర్వాత ఎవరెవరిని మిస్ అయ్యి మేము వస్తాము ఇదంతా ఒక ఫ్యూ అవర్స్ తెలుస్తుంది. ఐ విల్ కీప్ యూ అప్డేటెడ్. బట్ ఈలోపు ఎస్, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ రాక్ క్లైంబింగ్ కి. దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ టైమ్. యా, దిస్ ఇస్ హౌ ఎక్సైటెడ్ పీపుల్ ఆర్. యా యా, సో ఎక్సైట్మెంట్ అయితే ఉంది, బట్ దెన్ చాలా భయం కూడా వేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ కన్నా కూడా ఇది ఇంకెక్కువ ఐ థింక్ స్కేరీ ఉంటుంది బికాస్ ఆఫ్ ద రెయిన్. సో యా, ఓకే, నౌ పాసింగ్ దిస్ ఆన్ టు అక్క. ఓకే, పాసింగ్ దిస్ ఆన్ టు హితేష్. హౌ ఆర్ యూ ఫీలింగ్? I'm super excited. Super rock. భయం వేస్తుందా? బానే ఉందా? భయం వేస్తుందా? ఇందాకేదో హార్ట్ బీట్ కొంచెం వినిపిస్తుంది నాకు. ఓకే ఓకే, నౌ లెట్స్ గో టు ద పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ టేకింగ్ ఎ నాప్. అయ్యో, ఇది ఏం చెప్పాలి? ఎలా ఫీల్ అవుతున్నావు? ఇక్కడ పట్టుకో. నేనే ప్రిపేర్ అవును. ఏం కాదు, స్పాంటేనియస్. ఏంటిది? హౌ ఆర్ యు ఫీలింగ్? చెప్పు. యో ఎక్సైటెడ్. నాకైతే భయం ఏం లేదు గాయస్. వాన్ లో ఏముంది, నేను అక్కడ ఏదైతే మన లోనావాలాలోనే ఇంతకంటే చాలా చాలా పెద్ద పెద్ద ట్రెక్లే చేస్తాం. బట్ ఇంకా యుఎస్ లో ఇక ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి చూడాలి. అరే మన అదేంటిదిరా, డాల్ఫిన్ డ్యూక్స్ నోస్ పాయింట్. దీనికంటే ఇంతకంటే పెద్ద రైల్ లో చేస్తాం. లోనావాలా, పూణే. అదే కదా, అట్లాంటి సో ఇదిగో మా గ్యాంగ్ ఆల్రెడీ, మేము చేస్తున్న గ్యాంగ్ ఆల్రెడీ నాతో ఉంది కాబట్టి నాకు పెద్ద భయం లేదు. ఇదిగో మెయిన్ మా విలేజ్ ఉన్నాడు, పీసీ ఉన్నాడు ఆ రోజు. ఇక మా మెయిన్ హితేష్ అప్పుడు లోకల్, ముంబై లోకల్. వడపావ్ వడపావ్. ఆ రోజు ట్రిప్ లో మిస్ అయిన ప్రమోద్ ఈ రోజు కవర్ చేస్తాడు. నేనే ప్లాన్ చేశాను, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, ఎక్కడ పడిపోకుండా. మెయిన్ కాదు, మెయిన్ వాడి వాడిని లేదు అక్కని సేఫ్ గా ఇంటికి చేర్చాలి. లాస్ట్ లో జాయిన్ అయ్యే మాది, తనని కూడా జాగ్రత్త చేర్చాలి, లేకపోతే అక్కడ ఒక ప్రాణం వెయిటింగ్. ఓకే, నీ ఫీలింగ్ చెప్పు. నీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం భయం వేస్తుందా? భయం లేదు, బట్ అందరూ ఆల్ షుడ్ హ్యావ్ ఫన్. అది ఇంపార్టెంట్. Passing this on to Vinesh. How are you feeling? అక్కడ పట్టుకో, అది వెనకాల టైట్ చేయాలి. నేను చేయలేదు. రాక్ అంటారు, క్లైంబ్ అంటారు. కొంచెం గట్టిగా మాట్లాడవా ప్లీజ్? నిద్ర అంటారు, మాట్లాడరా. How are you feeling? మనం ఎక్కబోతున్నాం గాయ్స్. ఎందుకు లేట్ గా స్టార్ట్ అయ్యమో చెప్పురా. యాక్చువల్లీ మేము లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ పక్కనే ఉన్నాడు. కార్లో ఫస్ట్ ఎక్కి కూర్చుంది నేను. లేట్ అవ్వడానికి
వీడు మార్నింగ్ వాన పడుతుంది స్నానం కావాలంట వీడు. అదే కదా. మార్నింగ్ వాన పడుతుంటే 10 నిమిషాలు చేస్తా ఫాస్ట్ గా. 1 hour స్నానం. ఇదిగోండి guys, రాక్ క్లైంబింగ్ ఈజీ, ఎక్కొచ్చు, ఈజీగా ఎక్కొచ్చు. ఫ్రాక్ తెచ్చుకో. వర్షంలో ఎక్కడం అనేది కూడా ఈజీగా ఎక్కొచ్చు. వీళ్ళందరూ కష్టం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వెళ్ళి మనం ఎక్కగానే వీళ్ళకి అర్థమవుతుంది ఈజీనే, ఈజీ. దీనిక ఇంత కష్టపడింది. వాళ్ళు తీసుకోండి ఇంకా చాలు. Okay. కష్టపడుతుంటే అన్ని కష్టంగానే ఉంటుంది. Hey guys, we are back again. ఇదంతా అవసరం లేదు, మళ్ళీ కట్ చేస్తా, బట్ జస్ట్ ఊరికి చెప్పాను. Now passing the camera on to the front crew. ఫ్రంట్ ఎండ్ టీమ్. యా, మేము బ్యాక్ ఎండ్, ఎందుకంటే వెనకాల కూర్చోవాల్సి వచ్చింది. సో హే టీసీ, హియర్ యు గో. అందరినీ కలిపి తీయాలా? yes, how are you feeling? ఈసారి గాన్ రికార్డ్ అవుతుంది కదా. అవుతుంది. హలో గాయ్స్, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద అడ్వెంచర్ టునైట్. అందరికి నైట్ అయిపోతుంది కదా గాయ్స్ చేసేసరికి. సో అందరికి ఇది ఒక మైల్ స్టోన్ లా ఉండిపోతుందని ఆశిస్తూ వీడు మైల్ స్టోన్ పెడతారు. హే ఆది, passing the camera on to Adi now. How are you feeling? Hey guys, very excited. డ్రైవ్ కూడా చేయాలి కాబట్టి ఆది ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు because బట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ హోపింగ్ టీమ్ లీడ్. hoping it will be a very good memory. He's a healthy direct అక్కడే లేసిటట్టుంది. ఏం చేయలేము ఇంకా. ఎక్కువ కవరేజ్ కావాలని. Okay, now passing the camera on to Akka. Hello guys, so super excited and ఈ ట్రిప్ మా కోతులతో, మా తమ్ముళ్ళ కోతులతో. అక్కకి తమ్ముళ్ళు, నాకు తమ్ముళ్ళు కాదు, నాకు ఫ్రెండ్స్. సో యా, అండ్ ఇంకొకటి చిన్న ఇన్సిడెంట్ చెప్తా. చిన్న ఇన్సిడెంట్ కాదు, బట్ ఇక మా తమ్ముడు గురించి. ఆ తమ్ముడు ఎవరో కాదు, ఈ సెల్ఫీ. చిన్నప్పుడు బాగా క్లైమ్ చేసేవాడు అనమాట, ట్రీస్ అండ్ ఆల్. క్లైంబర్. సో అండ్ ఇప్పుడు మేము పెద్దగా అయ్యాం అండ్ వీఆర్ క్లైంబింగ్ టుగెదర్ అండ్ విత్ మై ఆల్ బ్రదర్స్. అక్క బ్రదర్స్ గురించి చెప్తున్నారు, నా గురించి చెప్పచ్చు. సారీ అక్క. వన్ లేడీ టైగర్ యాడ్ అయ్యింది. సో వి ఆల్ టుగెదర్ క్లైంబింగ్ సూపర్ ఎక్సైటెడ్. అందరికన్నా మంచి స్పీచ్ అక్కిచ్చింది. మేము అందరం జస్ట్ ఫన్ చేసాము. కూల్. యా, సో మేము మళ్ళీ క్విక్ చెక్ అక్కడికి వెళ్ళాక చేస్తాము. అక్కడికి వెళ్ళాక అంటే ఎన్రాక్స్ కి రీచ్ అయ్యాక, బికాస్ ఇప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ, అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ హిట్ అవుతుంది. సో యా, ఇలాంటి ఆట బొమ్మలు అనుకున్నారా? ఓ బై ద వే, ఇందాక బిగినింగ్ ఆఫ్ ద వీడియో మేము గ్రూప్ ఏ రాక్స్ అని అన్నాం. ఎందుకంటే మేము యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 15 people వచ్చాం ట్రిప్ కి, బట్ చాలా మంది భయపడి రామన్నారనమాట రాక్ క్లైంబింగ్ కి. సో మేమందరం గ్రూప్ ఏ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ గ్రూప్ బి. వాళ్ళు జస్ట్ చిన్ని హైక్ వెళ్తున్నారు అంతే. మేమేమో అడ్వెంచరస్ పీపుల్. సో మేము రాక్ క్లైంబింగ్ వెళ్తున్నాం. నాకదే భయం వేస్తుంది. అప్పుడు ఈ క్లిప్ తీసేస్తా. యా, ఈ క్లిప్ ఓన్లీ ఉంటది మేము సక్సెస్ఫుల్ గా రాక్ క్లైంబింగ్ చేస్తే. చూడోల్స్ నైస్. ఎలా ఉంది ఎక్సైట్మెంట్? దగ్గరకు వస్తున్నాంగా, ఎలా అనిపిస్తుంది? నాకు టెన్షన్ వస్తుంది. కానీ నాకు నిజంగా టెన్షన్ వస్తుంది యాక్చువల్లీ. ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ చూస్తుంది ఎక్కిన తర్వాత కింద. యా, ఆ వెనకాల కూడా లేపండి. హే గాయ్స్, 5 minutes లో ఇక్కడ ఉంటాం మనం, లేగాలి.
ధీరాది సంపత్ హితేష్ లిటరల్లీ 5 నిమిషాలు ఉంది. షూస్ వేసుకోండి. నేను వేసుకోలేదు అందుకే. ఓ అక్క మీట్ ఫ్యాక్టరీ సంపత్ లేసారు చూపి సంపత్ అసలు కార్ అంతా పడుకున్నాడు. మళ్ళీ నేను ఏంటో తెలుసా నైట్ అరే మళ్ళీ మిమ్మల్ని నేనే రా తీసుకెళ్ళేది విన్నీ హౌస్ ద జోష్. జోష్ ఓకే హ్యాపీ హౌస్ జోష్. వెరీ హై. ఓకే, సో మేము యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉంటాం అనుకున్నాం అయిపోయిన తర్వాత. ఎస్ వీఆర్ ఎక్సైటెడ్, అందరికి చాలా నచ్చింది. బట్ అందరం చాలా వెట్ అంటే చాలా చెత్తగా ఉన్నాము. బికాజ్ త్రూ అవుట్ రెయిన్ ఉండే అండ్ రిటర్న్లో ఇంకెక్కువ ఉండే. అండ్ యా ఫస్ట్ అందరు రియాక్షన్ చూద్దాం. గాయస్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉండే? లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. చిపాడ్ అయితే క్రేజీ. యా లైఫ్ అండ్ డెత్ ఎక్స్పీరియన్స్. యా నైస్. వేరే వాళ్ళని కూడా వెళ్ళి అడుగుదాం. మెయిన్ గా హరిప్రియాని మెచ్చుకోవాలి. క్రేజీ చేసిన తర్వాత. పొట్టి పొట్టి కాళ్ళతో. అదే కదా అసలు మాకే కష్టంగా అనిపించింది. థ్యాంక్ యూ. నైస్ ఎక్సైటెడ్. టైం ఫర్ యా సో ఇందాక మనం కొందరి దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసాం. వీళ్ళు మిస్ అయ్యారు. సో పీసీ అక్క సంపత్ ఓకే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఫస్ట్ థింగ్ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పేజ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్. అబ్బో నేనే రాయిపిచ్చే ఆ పేజ్ అంటే డైలాగ్. అవును అక్క మీరు చెప్పారా స్పెషల్ గా? ఎస్ సూపర్ ఫెంటాస్టిక్. కాదు అనుక్షణం ఏం చేశారు? పక్కా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిందే అని చెప్తాను నేనైతే. ఎస్ ట్రూ. ఏదైనా చేయగలుగుతారు అన్న ఫీలింగ్ వస్తుంది Yes. ఇలాంటి అడ్వెంచర్స్. ఎస్ అండ్ దిస్ ఇస్ ద వ్యూ. కనిపిస్తుందా వ్యూ బాగా? ఓ సారీ ఇజ్జత్ పోయింది. కాదు ఇందులో తిప్పరాదు. కానీ ఇదేదో ఉంటుంది వ్లాగర్స్ ఇట్లా ఇట్లా చేస్తారు ఏదో. ఓ యా ఏదో ఉంటుంది నాకు వస్తలేదు. వ్యూ గైస్ ఇక్కడే వ్యూ ఎలా ఉందంటే జస్ట్ ఇమాజిన్ సంపత్. ఓ పైన చూడు. ఓకే ఓకే. యా ఇక్కడే వ్యూ ఎలా ఉందంటే జస్ట్ ఇమాజిన్ పైన ఎలా ఉంటుందో. ఇట్ వాజ్ అమేజింగ్ అసలు. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు వర్షం ఉండడం వల్ల ఫాగ్ దానివల్ల ఇంకా క్రేజీ ఉండే. జస్ట్ ఈ ఫాగ్ ఎంత ఉందో అక్కడంతా. సో యా కౌంట్ మిస్ అయింది నిజంగానే. ఫ్రంట్ క్యామ్ పెట్టలేదు. తెలుసు. ఏ వాట్సాప్ గాయ్స్. మొత్తానికి సాధించాం. చాలా ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అమేజింగ్. జింగ్ జింగ్ అమేజింగ్. ఏందంటే చప్పగా చెప్తావు, మంచిగా ఇంట్రెస్టింగ్ గా చెప్పు. చిపాడ్ ఉంది కదా. మేము 8 people స్టార్ట్ అయ్యాము ఇందాక చెప్పినట్టు. ఓకే మళ్ళీ చెప్పాలి చెప్పు. ఎవరో మిస్ అవుతాం అనుకుంటే నిజంగానే మిస్ అయ్యారు ఒకరు. వెరీ మచ్ థ్రిల్లింగ్ గైస్. అక్కడ వాడు వేరే చెప్తున్నాడు. తనకేం కాలేదు బట్ మధ్యలో డ్రాప్ అయ్యాడు. సో ఓకే తను మేజర్ పార్ట్ చూసేసాడు. యా
Yes. బాగానే ఎంజాయ్ చేసాం అని అనుకుంటున్నా. యాక్చువల్లీ మేము చాలా ఎంజాయ్ చేసాము. బట్ నాకు నా లైఫ్ లో ఫస్ట్ టైం అనిపించింది కొంచెం పొడుగ్గా ఉంటే బాగుండని. లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు నేను. Always happy with my height. ఇందాక చెప్పాను కదరా, మళ్ళీ ఏం చెప్పాలి? ఏది కష్టం అనిపించిందో చెప్పరా. Yeah. నాకైతే అదే మనం అది చేసిన లాస్ట్ పై వరకు మధ్యలో సగం బానే ఉంది. ఆ పైన కొంచెం అప్పుడు కొంచెం స్టీప్, కొంచెం 90 కంటే కొంచెం ఇది ఉంది, టాప్ ఎక్కేటప్పుడు. అక్కడ ఒక ఆప్షనల్ ఇది చెప్పాలి ఫస్ట్. Yeah, చెప్పండి. సో నార్మల్ ఈ ట్రైల్ ఆర్ ట్రిక్ దాంట్లో ఒక చిన్న పార్ట్ ఆప్షనల్ ఛాలెంజింగ్ పార్ట్ ఒకటి ఉంది. చెప్పు. అది ఇంకా పీక్ పాయింట్ జస్ట్ ఒక చిన్న, కానీ ఇంకా వర్టికల్ 90 degrees హైక్ లాగా. వ్యూ బాగుంది. వ్యూ ఏంటంటే పైన ఆల్మోస్ట్ సిమిలర్ వ్యూ, బట్ ఏంటంటే పైన టాప్ వెళ్తాం కాబట్టి 2 sides వ్యూ, మనం సరౌండింగ్ వ్యూ చూడొచ్చు. ఇప్పుడు ఈ వ్యూ అంతా మనం ఏదర్ 1 side చూస్తున్నాం, ఇంకా ఒక్కో సైడ్ మొత్తం ఇంకా చాలు. Oh, good నెక్స్ట్ job. చాలా బాగా చెప్పా. బాగా చెప్పాడు. క్రేజీ. Yes. చెప్పరా, నీకేం నచ్చిందో టు చెప్పరా. బి ఆనెస్ట్ నాకైతే నాకు అదొకటి, ఇంకొకటి చెప్పు. అదే ఇది కానీ అదే ఆ టర్న్ ఉంది సార్. ఆ టర్న్ కూడా కొంచెం అంటే అంత ఛాలెంజింగ్ గా లేకపోయినా బట్ బాగుంది. అంటే కొంచెం ఆ టర్న్ వీడియోస్ కూడా పెడదాం. టు బి టర్న్ ఆనెస్ట్ అండ్ బ్రిడ్జ్ ఓకే, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. అంటే వీడియోలో చూసినంత ఛాలెంజింగ్ గా అట్లా ఏం లేదు, ఎగ్జాక్ట్లీ. బట్ ఫన్ బాగుంది. సస్పెన్షన్ బ్రిడ్జ్ కి సస్పెన్షన్ ఆ వీడియోస్ చూపించినట్టు ఊగిపోతూ అట్లా అయితే లేదు, బట్ అందుకని ఫన్. easiest అదే ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేయటం మంచి ఎక్స్పీరియన్స్. ఒకసారి చెప్తాను. అది ఒక ప్రమోద్ కదా పాయింట్ ఉంది. యాక్చువల్లీ అమ్మాయికి చాలా కష్టమేమో అనుకున్నాను, అంటే చేయకూడదని కాదు. ఆడ పులులు బ్రేవ్ లేడీ. Crazy చేశారు. నిజంగా నాకు కొన్ని పాయింట్స్ లో కష్టమే అనిపించింది. అంటే చేయొచ్చు, బట్ పాయింట్ తర్వాత అప్పుడప్పుడు వర్కౌట్ చేస్తాం కానీ బాగానే మీరు వెళ్ళిపోయారు. అదే అక్కనే అసలు అక్కడ దాకా చేసి వెళ్ళిపోతే హరిప్రియ షార్ట్ లెగ్స్ ఉన్నా అంటే అది చేయడం గ్రేట్, అండ్ అక్కకి అంత భయం ఉన్నా చేయడం కూడా గ్రేట్. గ్రేట్. బ్రేవ్ లేడీస్. లేడీస్ కి ఒక నైస్ క్లాస్. నైస్ చెప్పరా, నీకేమన్నా సో యాక్చువల్లీ నాకు హైట్ నుంచి దిగడం అంటే భయం. సో ఆ పీక్ వెళ్ళినప్పుడు అది దిగేటప్పుడు చాలా ఆప్షనల్ దగ్గర. ఛాలెంజింగ్ గా అనిపించింది, స్టడీగా అనిపించింది. బట్ అవును, యాక్చువల్లీ అది చేసేవాళ్ళం కాదు, ఇక వీడు చేశాడు కాబట్టి చేయగలిగాము. yes true. వీడు ఎక్కకపోయింటే మేము అందరం లైట్ తీసుకునే వాళ్ళము. వీడు పైకి ఎక్కి మామ ఇది అవుతుందిరా అన్నాడు, అందుకే చేయగలిగాం. దాని తర్వాత ఈ బక్కోడు ఎక్కాడు, ఇంకా వీడు కూడా ఎక్కేసరికి ధైర్యం వచ్చింది. అంటే కాదు వారు కాళ్ళు అంతకు పైన వటవట ఎక్కేయచ్చు. నన్ను ఇన్స్ట్రక్టర్ నువ్వు వెళ్ళొద్దు, నేను నిన్ను పంపిను అన్నా కానీ నేను చేస్తా అని గట్టిగా వెళ్ళి చూపించాను. యాక్చువల్లీ మాకు ఇన్స్ట్రక్టర్ నిజంగా ఇద్దరు ఉండే, అందులో ఒకరు పెద్దగా నచ్చలేదు బికాస్ అసలు ఏం హెల్ప్ చేయలేదు. బికాస్ ఇన్స్ట్రక్టర్స్ ఆర్ సపోజ్ టు బి హెల్పింగ్ యూ గైస్, మధ్యలో ఎక్కడ స్టక్ అవుతాయి ఆర్ ఎనీథింగ్. థామస్ భయ్య ఇంకొక అతను ఉండే, హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. అంటే ఏమైనా టఫ్ థామస్ హెల్పింగ్ అసలు అదే corridor అలా ఉంటారు. అదంతా ఏం అసలు హెల్ప్ చేయలేదు, అందుకే కొంచెం ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. లైక్ పీసీ సెట్ తను అసలు నో వెళ్ళొద్దు బికాస్ టైం అయిపోతుంది అన్నట్టు. వెదర్ వాజ్ ఆల్సో లైక్ పంపను అనేసి డైరెక్ట్. అండ్ బట్ ఐ లైక్ ఇట్ దట్ హీ ఫాట్. అంటే నో ఐ వాంట్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి ఆమె 2-3 times చెప్పినా కూడా నో నేను చేస్తా అని, అండ్ హీ డిడ్ ఇట్. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ దట్ డిఫికల్ట్ కానీ ఆమె సో ఇట్స్ నైస్. నిజంగా ఇప్పుడు అయిపోయామంటే నేను అయిపోయామండి. అంటే నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మాట్లాడింది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. అక్క కావాలా? పీక్ పాయింట్ కి వెళ్ళాక అనిపించింది తీసుకున్నారా? తీసుకున్నా. ఇదిగోండి రా. మంచి మౌంటైన్ క్లైంబింగ్. దిగేటప్పుడు చలికి చేతులు పడిపోయినాయి, ఇంకా అవ్వట్లేదు. అలా చెప్పురా, మన చెట్టు పడిపోయింది కదా. వచ్చే దారిలో దిగే దారిలో 500 years old. శృతిలో ఒక పెద్ద ఆపద కూడా పడింది. కాదు పీసీ పమ్మి ఏమన్నా తెలుసా ఆ ఇన్స్ట్రక్టర్, ఆ చెట్టు పడిపోతే వెన్ యూ గైస్ వర్ డూయింగ్ ద ఆప్షనల్ థింగ్ అప్పుడు పడిపోయింది, లేకపోతే మనం చాలా ఈజీగా వచ్చే వాళ్ళం అని అంది. నేను కూడా సర్రమని జారి పడ్డాను బై ద వే. బట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం రాక్ క్లైంబింగ్ లో ఎక్కడ జారలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు చిన్ని రాక్ పైన జారి పడ్డా.
అదే కదా కోరం కొంచెం సాల్ట్ పైకి పెట్టుకో మనం ఇక్కడ తీపి ఇలా పెడితే బాగుంది. వస్తుంది ఇలా ఫస్ట్ అయితే So guys, సెకండ్ తర్వాత ఓకే Yeah. మొత్తానికి వెళ్ళాము చేసాము వచ్చాము. ఏం చేసావురా అది చెప్పు. వెళ్తున్నాం కాంటెక్స్ట్ లోకి వెళ్తున్నాం. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాం, ఈజీనే అనుకున్నాం. ట్రూ. ఎక్కేటప్పుడు ఓకే తెలిసింది. ఉంది, గట్టిగానే ఉంది, ఎక్కడానికి కొంచెం కావాలి. ట్రూ. నాకు ఆ పాయింట్ మిడ్కి రియలైజ్ అయ్యాం యాక్చువల్లీ చెప్పు హితేష్. ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర. సో ఈ మొత్తం హైకింగ్ లో సేవియర్ ఆఫ్ ద డే ప్రమోద్ బ్యాక్ మోసాడు చాలా కష్టపడి స్టార్టింగ్ నిజంగా క్లాప్ గుడ్ జాబ్ టైం. గుడ్ జాబ్ తర్వాత నేను ఇంకెక్కువ మోసా వాడికంటే ఓ దట్స్ actually. ట్రూ. అది చెప్పాలి దీనికోసం నీకు లేవు క్లాప్స్ నువ్వు ఎంత తర్వాత ఏముంది పోయడానికి దిగేటప్పుడు ఆ చాలా దూరం నుంచి నేను డ్రోన్ బ్యాగ్ మోసం guys. అదేమన్నా పక్కన వచ్చి వెళ్ళిపోతుంది. వాటి చిట్కలు అందుకంటే బ్యాక్ ప్యాకే బెటర్. నెక్స్ట్ ఆ చిట్కలు చాలు. ఇది ఓకేలే. ఇటు వచ్చింది దాని ఇటు పక్క సరి ఫస్ట్ దాని తీసి గైస్ బ్యాక్ ప్యాక్ 5 minutes నేను కూడా వేసుకున్నా. ఓకే సో ప్లీజ్ బ్యాక్ ప్యాక్ అంటే మా డ్రోనే కష్టం, డ్రోన్ బ్యాగ్ తో వెళ్ళటమే. అంతే అంటూ. యా సో ఆఫ్టర్ రాక్ క్లైంబింగ్ వీఆర్ బ్యాక్ హోమ్. ఫ్రెష్ అయ్యి వీఆర్ జస్ట్ వైండింగ్ అప్ అంటే ఫర్ టుడే. యా సో బేసిక్గా డిన్నర్ చేసేసి డే 2 స్టార్ట్ అవుతుంది విచ్ ఇస్ లైక్ డే 3 ఇఫ్ యు నో. సో day 3 we are actually going to do white water river rafting, and tomorrow for river rafting ma slot morning 8 o'clock undi, so we have to wake up really early and get some rest now. And river rafting మేము గ్రూప్స్ గా కాకుండా obviously together same slot ki చేస్తున్నాము. Yeah, these are the updates and end of day 2, day 1, whatever it is. Bye, good night.